మెదడు కరిగించి కట్టాను, నదులకు నడకలు నేర్పాను, ఒక నదినే ఎత్తిపోశాను. ఇదంతా కాళేశ్వరం గురించి మాజీ సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు చెప్పుకున్న బాటలు. కాళేశ్వరం కర్త కర్మ క్రియ తానే అని ఒక దశలో చెప్పుకున్న కేసీఆర్ మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో తాను స్ట్రాటజిస్ట్ మాత్రమే అంటూ మాట్లాడుతున్నారు. ఇదొక్కటే కాదు, తాము అధికారంలో ఉన్నప్పుడు అన్నిటినీ తాము ఘనతగా చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో అసలు కథలు బయటపడుతుండడంతో తమకు సంబంధం లేదంటున్నారు. అంతేకాదు 4 ఇసుక బస్తాలు పడేసి నీటిని ఆపొచ్చంటున్నారు. మరిప్పుడు ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్టుకు కేసీఆర్ దగ్గర జవాబు ఉందా? కాళేశ్వరంపై కేసీఆర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడం కామనా? మెయింటెనెన్స్ లోపం కింద తప్పు నెట్టేస్తున్నారా? ఇసుక బస్తాలు అడ్డువేసి పంపులు నడపొచ్చా? ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులపై ఏం చెబుతారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం కుంగుబాటు కీ పాయింట్ గా పనిచేసింది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ 3 ఏళ్లకే కుంగడం ఏంటని జనం అనుకున్నారు. ఖజానా అంతా కాళేశ్వరానికే కేటాయించారన్న ప్రచారాన్ని నాటి ప్రత్యర్థి పార్టీలు వినిపించాయి. అన్నీ తానే కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిందో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల టైంలో చెప్పుకోలేకపోయారు. గతేడాది అక్టోబర్ 21న రాత్రి భారీ శబ్దంతో 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల దగ్గర వంతెన కుంగింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. సో నష్టం జరిగింది. కాళేశ్వరం మానస పుత్రికగా చెప్పుకున్న కేసీఆర్ అప్పటికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంటే వెంటనే అక్కడికి వెళ్లి ఇంజనీర్లను అడిగే బాధ్యత ఉంది. అయినా సరే కాళేశ్వరం వైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేకపోయారు. ఏం జరిగిందో కనీస వివరణ కూడా ఇచ్చుకోలేకపోయారు. అంతేకాదు గత ఎన్నికల ప్రచారాల్లో కాళేశ్వరం మాటే బంద్ చేశారు. సో జరగాల్సిన నష్టం బీఆర్ఎస్ కు కేసీఆర్ కు భారీగానే జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు. గత ఎన్నికల్లో ఓటమిని కొంతవరకైనా కవర్ చేసుకునే ఉద్దేశంతో ఇప్పుడు గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవాలనుకుంటున్నారు. అందుకే కాళేశ్వరంపై కొత్త పాట అందుకున్నారు. తాను డిజైన్ చేయలేదని, ఇంజనీర్ల మెయింటెనెన్స్ లోపంతో పిల్లర్లు కుంగిపోయాయంటున్నారు. అయినా అది చాలా చిన్న లోపం, సరిచేస్తే సరిపోతుందన్నారు. గడువు తీరకముందే కాంట్రాక్ట్ సంస్థకు డిఫెక్ట్ లయబిలిటీ సర్టిఫికేట్ ఎందుకిచ్చారు? ముందే ఎందుకు బిల్లులు చెల్లించారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. డిఫెక్ట్ లయబిలిటీ సర్టిఫికేట్ ముందే రావడంతో అటు కాంట్రాక్ట్ సంస్థ కూడా తప్పుకుంది. చివరకు నష్టాలు ప్రభుత్వంపై పడ్డాయి. అది సంగతి. కేసీఆర్ మాటల మాంత్రికుడు. నిజానికి కేసీఆర్ సీఎంగా కూలిన మేడిగడ్డ పిల్లలను చూసేందుకు వెళ్లి ఉంటే ఫలితంగా ఇలా ఉండేది కాదేమో. సీన్ కట్ చేస్తే అంతకంటే ఎక్కువ నష్టమే జరిగింది. అయితే ఇప్పుడు గులాబీ బాస్ కాళేశ్వరంపై రూట్ మార్చేశారు. కాళేశ్వరంపై మాట్లాడుకుంటే లోక్సభ ఎన్నికల్లోనూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనుకున్నారో ఏమో గాని ప్రతి మీటింగ్ లో ఈ అంశాన్ని ఎత్తుకుంటున్నారు. అదో చిన్న లోపం అంటున్నారు. ఈజీగా సరిచేయొచ్చంటున్నారు. నదుల్లో పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడం చాలా సాధారణ విషయంగా కొట్టిపారేస్తున్నారు. ఇసుక బస్తాలు వేసి నీటిని పంప్ చేయొచ్చని మళ్లీ అదే పాత చింతకాయ సలహాలు ఇచ్చే పనిలో పడ్డారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కావాలనే కుట్రతో నీటినంతా దిగువకు వదిలేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ గా కొట్టిపారేస్తున్నారు హస్తం నేతలు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా విషయంపై తమంతట తాము నిర్ణయం తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఏం చెబితే అదే చేస్తామని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అప్పట్లో ప్రాథమిక పరిశీలన చేసిన నిపుణులు బ్యారేజీల్లో నీటినంతా ఖాళీ చేసేయాలని, లేకపోతే బ్యారేజీల మొత్తానికే ప్రమాదమని చెప్పడంతో ఇంజనీర్లు నీటిని దిగువకు వదిలేశారు.
ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ప్రాసెస్ జరుగుతుంటే నీటిని కిందికి వదులుతుంటే ఇంకోవైపు కేసీఆర్ తనదైన స్టైల్లో కావాలని నీటిని సముద్రం పాలు చేశారని కేసీఆర్ ను బద్నాం చేసేందుకే ఇలా చేశారంటూ చెప్పుకుంటున్నారు. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజ్లో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు, ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే, పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణం ఏంది? తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం. కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసిరు కావాలని చెప్పి, వీళ్ళు తెలివితక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు. మరో అడుగు ముందుకేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రాజెక్టును రిపేర్ చేయడం చేతకాకపోతే తానే కుర్చీ వేసుకుని 50,000 మంది రైతులతో కలిసి రిపేర్ చేసి బ్యారేజీలన్నీ నింపుతారంటూ కామెంట్ చేశారు. నిజానికి కేసీఆర్ కుర్చీ వేసుకుని కడుతానన్న ప్రాజెక్టులు ఏమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఓవైపు కౌంటర్లిస్తున్న గులాబీ బాస్ మాత్రం కాళేశ్వరంపై జనాన్ని, రైతులను కన్ఫ్యూజ్ చేసేలా డైలాగులు పేరుస్తున్నారు. గోదావరి ప్రవాహం మొదలయ్యాక బ్యారేజీతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చంటున్నారు. మోటార్లు నడిపిస్తానంటున్నారు. ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా బ్యారేజీలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పటాన కూలిపోయింది. అక్కడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలలో ఉన్నాయి వాళ్ళు. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. కేసీఆర్ చేస్తున్న వాదనలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమేందో, తెలంగాణ ప్రజలకు అది ఏ రకంగా ఉపయోగమో కాళేశ్వరం దగ్గర్నే కూర్చొని నిపుణులు, మేధావులు, తెలంగాణ సమాజం సాక్షిగా చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. దీనిపై కేసీఆర్ రియాక్ట్ కావడం లేదు. కేసీఆర్ మెదడు కరిగించి రక్తాన్ని ధారబోసి కట్టాలని చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎలా పేకమేడయ్యిందో నిపుణుల రిపోర్ట్తోనే జనానికి వివరిస్తున్నారు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని ధారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోదాం. ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు అలాగే నిల్వ ఉంచితే బ్యారేజీలకు మొదటికే ప్రమాదం ఉంటుందని ఓవైపు ఎన్డీఎస్ఏ నిపుణులు పదే చెబుతున్నా కేసీఆర్ మాత్రం అదే ఆరోపణలకు పరిమితమవుతున్నారు. అసలుకే ఎసరు వస్తుందని క్లియర్ గా చెబుతున్నా కావాలనే చేస్తున్నారని చెప్పడం ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. For more videos like this, subscribe Big TV channel.